బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మాస శివరాత్రి. ప్రతి నెలలో మనకు మాస శివరాత్రి అనేది సమీపిస్తూ ఉంటుంది. ఆ రోజున ఎవరైతే ఎంతో చక్కగా ఉపవాస దీక్షతోటి జలాభిషేకంతో ఆ మహాదేవుణ్ణి సేవిస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుంది, అఖండమైన ఐశ్వర్యం కలుగుతుంది అని ప్రతీతి. అయితే దీనికి సంబంధించి ఎన్నో పురాణ ఇతిహాసాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కూడా ఎంతో చక్కగా ఆ రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, సేవిస్తారో, దర్శిస్తారో వారు తరించి కైవల్య ప్రాప్తి పొందుతారు అన్నది కూడా ప్రతీతి. కార్తీక మాసం విషయానికి వచ్చేసరికి కార్తీక పురాణంలో 29వ అధ్యాయం. ఇందులో ఏం చెప్పారు అని అంటే, అంబరీషుడు దూర్వాసుడిని సేవించుట, ద్వాదశి పారణ చేయుట. అయితే చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే నిత్య జీవితంలో మన వ్యవహార శైలి అనేది ఏ విధంగా ఉండాలి, మనం ఎలాంటి కర్మలు చేయాలి, దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా మనకు ఇలాంటి పురాణ శ్రవణం ద్వారా మనకు అవగతం అవుతుంటుందన్నమాట. ఇటువంటి విషయాలను కార్తీక పురాణం ద్వారా ఎంతో చక్కగా ద్వాదశి వ్రత ఆచరణలో జరిగిన ఆ సందర్భాన్ని, ఆ సంఘటనను, ఆ వృత్తాంతాన్ని అంతటినీ కూడా ఎంతో చక్కగా మనకు ఋషులు తెలియజేశారనమాట. ఇదే విషయాన్ని అత్రి మహాముని ఎంతో చక్కగా ఇంకొక ముని శ్రేష్ఠునికి కూడా వివరిస్తూ ఉంటారనమాట. ఓ కుంభ సంభవ, కార్తీక మాస వ్రత మహత్యం తెలుసుకోవటం, ద్వాదశి వ్రతాన్ని ఆచరించటం, మరి అందులో ఎంతో మహత్తు దాగి ఉంది అని చెప్తూ ఉంటారు. ఇందులో దాగిన విశేషము, ఆంతర్యము ఏంటంటే, ఎంతో చక్కగా అంబరీషుడు దూర్వాసుణ్ణి శరణు వేడతాడు. చక్కగా పాదాలు కడిగి నీళ్లు నెత్తిపైన చల్లుకొని అతిథికి ఆతిథ్యం ఇచ్చి, స్వామి నేను గృహస్థుడను, ఏదో సదాచారాన్ని ఆచరిస్తున్నాను, తరువాత నేను ఆచరించే ఈ వ్రతం నా రాజ్యంలోని వాళ్ళందరి చేత ఆచరింపచేస్తూ ఎటువంటి ఆటంకాలు, సంకటాలు లేకుండా సుభిక్షంగా రాజ్య పరిపాలన చేస్తున్నాను. మరి ఈరోజు మీరు మా ఇంటికి రావటం నిజంగా మా జన్మ ధన్యం. మీ పాదస్పర్శతో నా ఇల్లు పావనమైంది. విష్ణువుని సదా సేవించేవారు, దర్శించిన వారు మీరు, తపో నిష్ఠా గరిష్ఠులు. మీరు మా ఇంట్లో పాదప్రవేశం చేయటము, మా ఆతిథ్యాన్ని స్వీకరించటం మాకెంతో ఆనందంగా ఉంది. ఏదో జరగరాని చిన్ని పొరపాట్ల వల్ల ఎన్నో అష్ట కష్టాలు జరిగినాయి, మమ్మల్ని క్షమించండి. కానీ మీ వల్ల ఈ రోజున మేము విష్ణు సుదర్శన చక్ర దర్శన భాగ్యం మాకు కలిగింది, దానికి మేము చాలా సంతోషిస్తున్నాము అంటూ కూడా అంబరీషుడు ఎంతో చక్కగా దూర్వాసుని పరిపరి విధాలా స్తుతించాడు. ఆ స్తుతులను విన్న దూర్వాస మహాముని రియలైజ్ అవుతాడు, పశ్చాత్తాపడతాడు. నిజమే, నువ్వు ధర్మనిష్ఠా గరుష్ఠుడివి, రాజ్య పరిపాలన చక్కగా చేస్తున్నావు. మరి నీ వంటి భక్తాగ్రేసుల ఇంటికి రావటం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా కూడా కీడు తలచినా కూడా వారిని క్షమించి, మన్నించి వారికి ఆతిథ్యం ఇవ్వటం, వారి ప్రాణాలను రక్షించటం, వారి సంకటంలో ఉన్నప్పుడు వాళ్ళని చేరతీసి వారికి ఆశ్రయాన్ని కల్పించటం, ఇవన్నీ కూడా చేయటం వల్ల తండ్రితో సమానమని చెప్తూ ఉంటారు. మరి నువ్వు చేస్తున్న ఇంతటి కార్యాలకు నీకు తిరిగి నమస్కరించలేను, కానీ నీకు ఆశీర్వచనాలు అందిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు దూర్వాసుడు. అప్పుడు అంబరీషుడు అంటాడు, స్వామి మీరు మా ఇంట్లో చక్కగా ఆతిథ్యాన్ని స్వీకరించి నాకు మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని అనుగ్రహించు స్వామి, మరుజన్మ లేకుండా నన్ను అనుగ్రహించు అని అంటాడు అనమాట. దానికి తదాస్తు అని అంటాడు దూర్వాస మహాముని. ఆ తర్వాత పంచభక్ష పర్వాణాలతోటి కూడా ఎంతో చక్కగా దూర్వాసుడు అక్కడ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత ఎంతో చక్కగా కడుపు నిండా తిన్న తర్వాత మనస్సు తీరా అంబరీషుణ్ణి ఆశీర్వదిస్తారు. మరి ఇంతటి ఈ సన్నివేశం ద్వారా మనకు ఏం తెలుస్తుంది? కార్తీక మాసంలో ఎవరైనా కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం, ద్వాదశి పారణ చేయటం, ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారికి భోజనం పెట్టి మనం స్వీకరించటం, ఒకవేళ ఏవైనా చిన్ని పొరపాట్లు జరిగినప్పటికీ కూడా మనం మన చిత్తాన్ని మనం కోల్పోకుండా మనం మన అరిషట్ వర్గాలను మన అదుపులో ఉంచుకొని బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము
అణకువలో ఉంచుకొని ఎప్పుడైతే ధర్మవర్తనంతో ఇలా నడుచుకుంటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్తూ ఉంటారు. మర్రి విత్తనం ఇంతే ఉంటుంది, కానీ వృక్షం చాలా పెద్దగా ఉంటుంది, ఎంతోమందికి నీడనిస్తుంది, ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో కూడా ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అమితమైన ఫలితం మీకు కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా కూడా ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, ద్వాదశి రోజున ఉదయమే దేవతా అర్చన చేయటము, తర్వాత అతిథులకు భోజనం పెట్టడం, తర్వాత వారు భోజనం స్వీకరించటం, ఇది చాలా ఉత్తమోత్తమైన ఫలితాలను అందిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇది వాళ్ళ 29వ అధ్యాయము కథ. ఇక ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసము 29వ రోజు. నిషిద్ధములు: పగటి ఆహారము, ఉసిరి, దానములు, శివలింగం, విభూది పండ్లు, దక్షిణ, బంగారం. పూజించాల్సిన దైవం శివుడు, మృత్యుంజయుడు. జపించాల్సిన మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఫలితం అకాల మృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.